ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇక చతుర్థ భావం, ఈ చతుర్థ భావాన్ని మనం మాతృభావం అంటారు. మొదటిది తనుభావం అయితే, ద్వితీయం ధనభావం, తృతీయం భాతృభావం అయితే, చతుర్థం మాతృభావం అంటే నాలుగో స్థానము మాతృభావము అంటారు. ఈ మాతృభావాన్ని అంటే రాశి చక్రంలో ఉన్న నాలుగవ లగ్నం నుంచి ఉన్న నాలుగవ స్థానాన్ని మనం మాతృభావం అంటాం కదా. ఈ మాతృభావాన్ని చూసి జాతకస్తుడికి ఏమి చెప్పచ్చు అంటే, వాళ్ళ యొక్క తల్లి గురించి, వారి యొక్క స్థిర నివాసం అంటే అతను ఉండే ఇల్లు, ఇంటి పరిస్థితుల గురించి, వాడి యొక్క నెల సంపాదన అంటే రెగ్యులర్గా సంపాదించే సంపాదన గురించి, వారి యొక్క పొలాలు ఆస్తులు గురించి, వారి యొక్క తండ్రి యొక్క స్థితిగతుల గురించి, అంటే ఈ జాతకస్తుడి యొక్క తండ్రి స్థితిమంతుడా కాదా, ఇవన్నీ కూడా మనం చతుర్థ స్థానాన్ని చూసి చెప్పచ్చు. అదేవిధంగా ఈ జాతకస్తుడికి మద్యపానం అలవాట్లు లాంటివి ఉన్నాయా లేదనేది కూడా మనం జాతకస్తుడి యొక్క చతుర్థ స్థానాన్ని చూసి మనం చెప్పవచ్చు. అదేవిధంగా జాతకస్తుడి యొక్క ఉద్యోగం, కొంతమంది రెగ్యులర్గా జాబ్స్ మారుతూ ఉంటుంటారు, అదే కొంతమంది ఒకే చోట ఎక్కువ కాలం పనిచేస్తూ ఉంటారు. అది మనం మాతృభావాన్ని అంటే నాలుగవ స్థానాన్ని, జాతకంలో ఉన్న నాలుగవ స్థానాన్ని పట్టుకుని మనం ఆ స్థితిగతుల గురించి మనం చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క అధికారం, హోదా అంటే గెజిటెడ్ హోదా ఉంటాయి మన గవర్నమెంట్ సంబంధించి, దాంట్లో కొంతమంది మంచి పొజిషన్స్ అనేవి ఉంటాయి చూసారా. ఆ పొజిషన్స్ అవనేవి కూడా మనం మాతృభావాన్ని అంటే నాలుగవ స్థానాన్ని అంటే లగ్నం నుంచి నాలుగవ స్థానాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఒకసారి చెప్తాను చూడండి. మన జాతకంలో ఉన్న లగ్నం నుంచి నాలుగవ స్థానాన్ని గురించి ఏమేమి తెలుసుకోవచ్చు అంటే, తల్లి గురించి తెలుసుకోవచ్చు, స్థిర నివాసం గురించి తెలుసుకోవచ్చు, అంటే వారి యొక్క ఇంటి యొక్క స్థితిగతుల గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా అతని యొక్క నెలసరి సంపాదన గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా వారి యొక్క ఆస్తులు, పొలాలు, తోటలు ఇవన్నీ కూడా వాటి గురించి తెలుసుకోవచ్చు. వాళ్ళ యొక్క తండ్రి యొక్క స్థితి అంటే వాళ్ళ యొక్క ఆస్తి, వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి కూడా మనం మాతృభావాన్ని చూసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా అతనికి మద్యపాన అలవాట్లు అవి అలాంటివి ఉన్నాయో లేదనేది కూడా మనం నాలుగో స్థానాన్ని మాతృస్థానాన్ని చూసి చెప్పచ్చు. అదేవిధంగా అతని యొక్క స్థిర ఉద్యోగం యొక్క స్థిరత్వం గురించి కూడా మనం చతుర్థ స్థానాన్ని చూసి చెప్పచ్చు. అదేవిధంగా అతని యొక్క అధికారము, హోదా ఇవన్నీ కూడా మనం నాలుగో స్థానం అంటే మాతృభావాన్ని బట్టి చెప్పగలగచ్చు అనమాట. దీనికి కారకుడు చంద్రుడు, మాతృభావ కారకుడు చంద్రుడు. తరువాత భావం ఐదవ భావం, పంచమ భావం పుత్రభావం. దాని గురించి తెలుసుకుందాం. ఇక మన ఐదవ భావం పేరు పుత్రభావము. మన జాతకంలో ఉన్న రాశి చక్రంలో లగ్నం నుంచి ఉండే ఐదవ స్థానాన్ని పుత్రభావము అంటారు. ఈ పుత్రభావము చూసి జాతకస్తుడికి ఏమి చెప్పచ్చు అంటే, సంతానము అంటే వాళ్ళ యొక్క సంతానం గురించి చెప్పచ్చు. అంటే జాతకస్తుడి యొక్క సంతానం గురించి, అదేవిధంగా అతని యొక్క బుద్ధి గురించి, అతను ఆలోచించే బుద్ధి గురించి, అతను దేవతా మంత్రోపాసనల గురించి, అతనికి దేవతానుష్ఠానాల గురించి, అదేవిధంగా అతనికి ఉండే కోరికల గురించి, అదేవిధంగా అతని యొక్క భార్య అదే ఆడవాళ్ళదైతే భర్త నుండి వచ్చే ఆస్తుల గురించి, మగ అతనైతే భార్య నుండి వచ్చే ఆస్తుల గురించి, అతను మంచి రైటరా కాదా అంటే అతను మంచి రచయిత కాదా అనేది కూడా మనం పుత్రభావం అంటే రచనల పట్ల ఉండే ఆసక్తిని కూడా మనం పుత్రభావాన్ని చూసి చెప్పచ్చు. అదేవిధంగా సంగీత వాయిద్యాల పట్ల ఆసక్తి కూడా మనం పుత్రభావాన్ని బట్టి చూపించవచ్చు. పుత్రభావంలో కనుక మంచి గ్రహస్థితులు కనుక ఉన్నట్లయితే అతను సంగీత వాయిద్య కళాకారులు, మంచి రచయితలుగా అవుతూ ఉంటారు. అదేవిధంగా మంచి యొక్క మంత్రి పదవులు పొందుతూ ఉంటారు. పంచభావం బట్టి ఈ మంత్రి పదవులు కూడా అవి కూడా చెప్పచ్చు. అదేవిధంగా దేవతలకి కొంతమంది కొన్ని లక్షలు జపం చేస్తూ ఉంటారు, కానీ అంత అనుగ్రహం తొందరగా రాదు. అదేవిధంగా మనకు పంచమ స్థానంలో కనుక మంచి గ్రహ స్థితులు కనుక ఉన్నట్లయితే వారికి దేవతానుగ్రహం చాలా తొందరగా జరుగుతుంది. ఐదో భావం పుత్రభావం. ఈ పుత్రభావం గురించి ఏం చెప్పుకోవచ్చు? సంతానం గురించి చెప్పచ్చు. ఆ జాతకస్తుడి యొక్క సంతానము, బుద్ధి, మంత్రోపాసన,
అతని యొక్క కోరికలు, భార్య నుండి వచ్చే ఆస్తి, భార్యకైతే భర్త నుండి వచ్చే ఆస్తి, అతని రచనల పట్ల ఉండే ఆసక్తి గురించి, సంగీత వాయిద్యాల మీద ఉండే ఆసక్తి పట్ల గురించి, మంత్రి పదవుల గురించి, అతనికి మంత్రి పదవి వస్తుందో లేదా, అదే విధంగా దేవతానుగ్రహం గురించి, ఇవన్నీ కూడా పంచమ స్థానం అంటే పుత్రస్థానాన్ని బట్టి మనం చెప్పగలగచ్చు అనమాట. జాతకంలో ఉండే 5వ స్థానాన్ని పుత్రస్థానం అంటారు. అదేవిధంగా దీని కారకుడు బృహస్పతి, గురుడు అంటారు. పంచమ భావకారకుడు గురుడు. తరువాత స్థానం శత్రుస్థానం, 6వ స్థానం శత్రుభావం, శత్రుస్థానం. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక 6వ భావము శత్రుభావము. దాన్ని మనం లగ్నం నుంచి 6వ స్థానాన్ని శత్రుస్థానము లేదా శత్రుభావము అంటాం. ఈ శత్రుభావం ఏం చెప్తుంది అంటే ఆ యొక్క జాతకస్తుడి యొక్క రుణాలు అంటే అప్పుల గురించి, ఆ జాతకస్తుడి యొక్క రోగాలు అంటే అతని యొక్క రోగాల గురించి, 3వది శత్రువుల గురించి, ఆ జాతకస్తుడి యొక్క శత్రువు బలవంతుడా బలహీనుడా, బలమైన శత్రువర్గం ఉందా, బలహీనమైన శత్రువర్గం ఉందా, అతను అజాత శత్రువా, ఈ విషయాలన్నీ కూడా మనకి 6వ భావం చెప్తుంది. అదేవిధంగా ఆ జాతకస్తుడి యొక్క మేనమావలు ఎలాంటి వారు, ఇలాంటివి కూడా మనం శత్రుభావాన్ని గమనించి అక్కడ ఉన్న గ్రహస్థితులను బట్టి మనం 6వ భావాన్ని బట్టి చెప్పచ్చు. అదేవిధంగా ఆ జాతకస్తుడికి వైరల్ వ్యాధులు ఎక్కువ వస్తుంటాయో తక్కువ వస్తుంటాయో, ఆ వైరల్ వ్యాధులకు ఎక్కువ గురవుతాడో లేదా అనేవి కూడా మనం 6వ భావాన్ని బట్టి చెప్పచ్చు. అదేవిధంగా అతని యొక్క కారాగార వాసం, ఒకవేళ అతను పొరపాటున జైలుకి వెళ్ళే లక్షణాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం 6వ స్థానాన్ని బట్టి చెప్పచ్చు. అదేవిధంగా భూతగాదాలు, మామూలుగా కలహాలు, ఇవన్నీ కూడా మనం శత్రుభావాన్ని బట్టి చెప్పచ్చు అన్నమాట. శత్రుభావ కారకుడు కుజుడు. శత్రుభావ కారకుడు ఎవరు? కుజుడు. శత్రుభావ కారకుడు అంటే 6వది మనకి ద్వాదశ భావాల్లో 6వ భావం శత్రుభావం. ఈ శత్రుభావాన్ని ఏం చెప్పచ్చు మనం? ఒక జాతకస్తుడి యొక్క 6వ స్థానాన్ని చూసి మనం ఏం చెప్పచ్చు? అతని యొక్క అప్పుల గురించి, రుణాల గురించి, అతని యొక్క రోగాలు, హెల్త్ కంప్లైంట్స్ గురించి, అదేవిధంగా అతని యొక్క శత్రు వర్గం గురించి, అదేవిధంగా అతని యొక్క మేనమామల గురించి, అతనికి వచ్చే వైరల్ వ్యాధుల గురించి, అంటే వైరల్ వ్యాధులు, చర్మ వ్యాధులు, పెద్ద పెద్ద మన కరోనా లాంటివి వచ్చి ఇలాంటి వ్యాధులు ఎక్కువ, ఇలాంటి వాళ్ళని అంటే ఇక్కడ స్థితిగతులు ప్రభావితం చేయబడతాయి, కొంతమందికి చేయబడవు. వాళ్ళ యొక్క ఆ స్థితిగతులు అంటే శత్రుభావంలో ఉండే స్థితిగతులను బట్టి వాళ్ళకి వైరల్ వ్యాధుల గురించి చెప్పచ్చు. అదేవిధంగా కారాగార వాసం, కారాగృహం ముందు ఉండే వాసం గురించి కూడా మనకి శత్రుభావం చెప్పచ్చు. అదేవిధంగా భూతగాదాలు, కొంతమందికి చూడండి ఎన్నో ఏళ్ళ నుంచి భూతగాదాల్లో ఉండే ఆ భూములు అలాగే ఉంటాయి, ఆ తగాదాలు అలా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం శత్రుభావాన్ని చూసి వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఈ శత్రుభావానికి భావకారకుడు కుజుడు.